వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. ఇండియా ఈరోజు గెలుస్తుంది అని పాకిస్తాన్ మీద ఎవ్వరు అనుకోలేదు. ఎందుకనంటే అంత తక్కువ స్కోరు ఈరోజు ఇండియా పాకిస్తాన్ పైన చేయడం జరిగింది. మనకు తెలిసి మ్యాచ్ చూసిన వాళ్ళందరికీ అసలు ఇండియా ఏ కోణంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా గెలవదని క్రికెట్ చూసే ప్రతి ఒక్కరూ ఈ మాట అంటారు. ఎందుకనంటే 119 స్కోర్ మాత్రమే చేసిన ఇండియా 120 రన్స్ కొడితే పాకిస్తాన్ గెలుస్తుంది. అయితే పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ మనం బాబర్ని తీసుకున్న, రిజ్వాన్ తీసుకున్న, ఇఫ్తిఖార్ అహ్మద్ తీసుకున్న చాలా మంచిగా బ్యాటింగ్ చేసే ఈ బ్యాటింగ్ లీడప్ ఆర్డర్ అంతా ఈజీగా 120 రన్స్ను కొట్టేస్తుందని మనం అనుకుంటాం. ఎవరైనా, మనమే కాదు, ప్రతి ఒక్క మామూలుగా క్రికెట్ చూసే ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఈజీగానే ఇండియా ఓడిపోతుంది ఈరోజు అనుకుంటారు. కానీ క్రికెట్లో ఎప్పుడు కానీ చివరి బంతి వరకు కూడా మనం ఆటను ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది డిసైడ్ చేయలేమని ఈ మ్యాచ్ చెప్తుంది. ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసిన ఎవరైనా కానీ క్రికెట్ గురించి ఈజీగా ప్రిడిక్ట్ చేయడం అనేది మానేస్తారు. ఎందుకనంటే పాకిస్తాన్ గెలుపు 98%, ఇండియా గెలుపు 80%. ఒక ప్రిడిక్ట్ ఉంటుందన్నట్టు. అంటే మీన్స్ పోల్ చేస్తారు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది మ్యాచ్ సినారియోని బట్టి ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు అన్నట్టు. అయితే ఈరోజు జరిగిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి 92% పాకిస్తాన్కి 8% మాత్రమే ఇండియాకి ప్రిడిక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇంత సింగిల్ డిజిట్లో ఉన్న ఇండియా గెలుస్తుందని ఎవరైనా అనుకుంటారా? కానీ అదే క్రికెట్ యొక్క మహిమ, క్రికెట్ యొక్క మ్యాజిక్. అందుకోసమే చెప్తున్నాను ప్రతిసారి, ఇప్పుడే కాదు మనం మాట్లాడుకున్న ప్రతిసారి చెప్తూ ఉంటాను, క్రికెట్లో ఇది జరుగుతుంది ఇది జరగదని మనం ఎప్పుడు చెప్పలేము. ఒక్కొక్కసారి అసలు అంటే మొత్తం టోర్నమెంట్లోనే ఒక్క రన్ను కూడా చేయని వ్యక్తి కూడా ఒక్కొక్కసారి టీంని గెలిపిస్తాడనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇండియా ఉన్న పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో అదే అనిపిస్తూ ఉంటుంది. అసలు అంత తక్కువ స్కోరు ఇండియా పాకిస్తాన్ ఈజీగా గెలుస్తుంది. ఎందుకనంటే మన బౌలింగ్, అక్కడున్న పిచ్ ఒక సినారియో కూడా అలాగే ఉందని అక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా జరగలేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా కేవలం 119 పరుగులకే ఆల్అవుట్ అయింది. కానీ అదే పరుగులను పాకిస్తాన్ చేయలేకపోయింది. 113 పరుగులకు మాత్రమే చేయగలిగింది. 6 రన్ల పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. అయితే ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కానీ ఏ బ్యాట్స్మెన్ కానీ ఏ బౌలర్ని కానీ మనం తక్కువ అంచనా వేయకూడదు. మనం ఎప్పుడు కానీ ఆ బ్యాట్స్మెన్స్కి ఎక్కువ క్రెడిట్ ఇస్తూ ఉంటాం. అంటే బ్యాట్స్మెన్ బాగా కొట్టాడు కాబట్టినే మ్యాచ్ గెలిచింది, లేకపోతే ఈ టీంలో ఈ బ్యాట్స్మెనే బాగా చేస్తాడు, లేకపోతే విరాట్ కోహ్లీ చేస్తాడు, లేకపోతే సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ వీళ్ళే ఆడతారని. కానీ ఈరోజు గెలిపించింది బ్యాట్స్మెన్స్ కాదు. అయితే ఒక రకంగా రిషబ్ పంత్ స్కోర్ చేసినా కానీ మీకు బౌలర్ చేతిలోనే ఈరోజు మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ పైన గెలిచిందని మనం చెప్పొచ్చు. మనమే కాదు, మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరు ఇదే మాట అంటారు. బూమ్రా గురించి ఎంత మాట్లాడుకుంటే అంత ఈ మ్యాచ్లో తక్కువ. అంత తక్కువ స్కోరులో ఒక మంచి టీంని, అలాగే ఒక ఎమోషనల్ ఉన్న మ్యాచ్ని అలా అంటే మీన్స్ విజయంగా మలచడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బూమ్రా. అసలు బూమ్రా బౌలింగ్ని ఎవ్వరు తక్కువ అంచనాకి వేయలేదు. ఎందుకనంటే ప్రతి ఒక్క మంచి క్రికెటర్, ప్రతి ఒక్క సీనియర్ క్రికెటర్ కూడా బూమ్రా గురించి ఒక గొప్పగా మాట అంటూ ఉంటారు. బూమ్రా బౌలింగ్లో స్పీడ్తో పాటు లైన్ అండ్ లెంత్, స్లో బాల్, యార్కర్ ఎంత సూపర్గా వేస్తాడు అని అంటే ప్రపంచంలో అలా బాల్ వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పేసి మంచి ఆటగాళ్ళను కూడా బూమ్రా గురించి చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు కానీ బ్యాట్స్మెన్స్ గురించే మాట్లాడుకుంటాం. ఈ బ్యాట్స్మెన్ బాగా కొట్టాడు కాబట్టి మనకు గెలిచింది, లేకపోతే రిషబ్ పంత్ కొట్టాడు. లాస్ట్ టైం మనం ఆడినప్పుడు పాకిస్తాన్తో ఆడినప్పుడు మనకు విరాట్ కోహ్లీ మంచి పర్ఫార్మెన్స్, మంచి షాట్స్ కొట్టి గెలిపించాడు. కానీ బౌలర్స్ కూడా మనకి గెలవడానికి వాళ్ళు కూడా 100% ఈ యొక్క మ్యాచ్లో ఇంపార్టెంట్ అనే విషయాన్ని చాలామంది మర్చిపోతుంటారు. ఈరోజు మాత్రం క్రెడిట్ మాత్రం గోస్ టు ఓన్లీ వన్ అండ్ ప్లేయర్, అదే జస్ప్రీత్ బూమ్రా అసలు ఎంత చక్కగా బాల్ వేసాడంటే 15th ఓవర్ వరకు మనం గెలుస్తామని, ఇండియా గెలుస్తుందని ఎవరు అనుకోలేదు. 15th ఓవర్స్ వరకు అంటే
అప్పటి వరకు కూడా పాకిస్తాన్ లీడ్లో ఉంది. పాకిస్తాన్ అప్పటి వరకు గెలిచే ఛాన్స్లు 98% ఉన్నాయి. ఎప్పుడైతే బూమ్రా లాస్ట్ ఓవర్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేశాడో, 15th ఓవర్ నుంచి వెళ్ళి వికెట్లు తీయడం స్టార్ట్ చేశాడో, అప్పటి నుంచి వెళ్ళే పాకిస్తాన్ కాస్త డైలమాలో పడిపోయింది. కొట్టాలంటే కష్టంగా మారిపోయింది. డాట్ బాల్స్ ఎక్కువగా వేయడం అంటే బ్యాట్స్మెన్ పైన ఒత్తిడి తేవడం అనేది బౌలర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది బూమ్రా చేశాడు. అలా చేశాడు కాబట్టి బ్యాట్స్మెన్స్ అందరూ కాస్త కంగారు పడిపోయి పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ కొట్టాలన్న ఆతృతలో క్యాచ్ అవుట్ అవ్వడము, వికెట్స్ ఇవ్వడం అనేది జరిగింది. సూపర్గా వేశాడు. తను 19th ఓవర్ కూడా ఎంత బాగా వేశాడు అంటే 90 రోజు లాస్ట్ ఓవరు హర్షదీప్ వస్తాడు. హర్షదీప్ కాస్తంత బౌలింగ్ ఎలా పడుతుందో ఏంటిదో అతను అని జస్ప్రీత్ బూమ్రా మాత్రం దాన్ని సూపర్గా బౌలింగ్ వేసి ఆ ఓవర్లో కాస్తంత తక్కువ పరుగులు ఇవ్వడం వల్ల లాస్ట్కి వచ్చేసరికి మీకు 18 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ సూపర్గా హర్షదీప్ కూడా మంచిగా వేశాడు. లాస్ట్ ఓవర్లో తక్కువ పరుగులు ఇవ్వడం వల్ల 6 ఓవర్ల రన్ తోటి పాకిస్తాన్పై ఇండియా గెలిచింది. సూపర్. ఈ ఆటను చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటారు క్రికెట్లో తక్కువ స్కోరు ఎక్కువ స్కోర్ అనేది ఎప్పుడు ఉండదు. ఏ బాల్ అయినా ఎలాగైనా పడవచ్చు, ఎప్పుడైనా క్యాచ్ లేవచ్చు, ఎప్పుడైనా స్లో ఓవర్ ఉండొచ్చు, బ్యాట్స్మెన్ ఎమోషనల్ అయిపోయి కొట్టచ్చు, లేకపోతే ఏదైనా జరగవచ్చు. తక్కువ స్కోర్ ఉంది కదా అని ఓడిపోవడం అనేది ఫస్ట్ ఎవరు నిర్ణయించలేరు అనేది ఈ మ్యాచ్ చెప్తుంది. ఈ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి తెలిసింది అంటే క్రికెట్లో ఎప్పుడు కానీ ఒక్కటే ఇన్నింగ్స్ లేకపోతే ఫస్టే చూసి మనం డిసైడ్ చేయడానికి వీల్లేదని మళ్ళీ ఈ మ్యాచ్ మనకు తెలియజేస్తుంది. ఏది ఏమైనా కానీ సూపర్గా ఈరోజు క్రెడిట్ అంతా మనము బూమ్రాకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ బౌలర్లకు, బూమ్రాతో పాటు మిగతా బౌలర్లు కూడా తనకు సపోర్ట్ చేశారు. మంచి బాల్స్ వేశారు, మంచి డాట్ బాల్స్ వేశారు, పరుగులు ఎక్కువ ఇవ్వలేదు. సిరాజ్ కూడా అలాగే చేశాడు. అలాగే మన జడేజా కూడా అలాగే చేశాడు. చాలా మంచిగా చేశారు. కాబట్టినే ఈరోజు పాకిస్తాన్ పైన ఇండియా ఈజీగా గెలవగలిగింది. ఈజీగా అంటే అంత కష్టంలోనైనా వీళ్ళు సూపర్ విక్టరీ సాధించడం. ఏది ఏమైనా కానీ మనము ఇండియా పాకిస్తాన్ పైన ఇది 7వ విజయము. పాకిస్తాన్ ఒకటేసారి గెలిచింది. ఐసీఐ నిర్వహించే T20 వరల్డ్ కప్లో టోర్నమెంట్లలో 8 సార్లు ఆడితే 7 సార్లు ఇండియానే గెలిచింది. ఒక్కసారి మాత్రమే, అది కూడా ఒకసారి అనుకోకుండా గెలవడం అనేది జరిగిందని చెప్తూ ఉంటారు. సో ఏది ఏమైనా కానీ ఆట ఎప్పుడైనా ఆటే, గెలిపోవటంలో అనేది సహజం. కానీ ఈరోజు గెలిచిన ఆట మాత్రం మనం చెప్పుకోదగ్గది. అది కేవలం ఆ క్రెడిట్ అంతా మనము బౌలర్లకి వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రాజ్ స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడమే కదా, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.